నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచేందుకు మరొక విశేషమైన కార్యక్రమాన్ని నిర్వహించిన ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్. వినూత్న ఛాలెంజ్ ప్రోగ్రాంను విజయవంతంగా నిర్వహించిన విద్యార్థులను అభినందించిన కాలేజ్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. సబ్ కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ కు 6 అర్జీలు, వినతులు పరిశీలించినా పరిష్కరిస్తామన్న సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్. అష్టలక్ష్మి పీఠం భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీ త్రిదండి స్వాముల వారి ప్రథమ పుణ్యారాధన కార్యక్రమం. వివిధ ప్రాంతాల నుండి వచ్చేసి ప్రవచన కార్యక్రమాలు నిర్వహించిన స్వామీజీలు, మాతాజీలు. ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమం వచ్చే వినతులపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరిస్తామని సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో 6 ఫిర్యాదులు వచ్చాయి. ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీకోసం గ్రీవెన్స్ కార్యక్రమానికి 6 ఫిర్యాదులు వచ్చాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జరిగిన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు సబ్ కలెక్టర్ను కలిసి తమ సమస్యలపై అర్జీలు అందజేశారు. ప్రజలు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ప్రజలు తమ సమస్యలు కార్యక్రమం ద్వారా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని చెప్పారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ విభాగానికి సంబంధించి 2, ఎంపీడీఓ కార్యాలయానికి సంబంధించి 2, మున్సిపాలిటీకి సంబంధించి 1, పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించి 1 ఫిర్యాదు వచ్చినట్లు సబ్ కలెక్టర్ తెలియజేశారు. వాటిని పరిశీలించి పరిష్కరిస్తామని ఆయన తెలియజేశారు. నమస్తే. ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీస్ తెనాలిలో పీజీఆర్ఎస్ జరిగింది, పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్. ఈరోజు మన దగ్గర 6 మెంబర్స్ వచ్చారు. 2 కంప్లైంట్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి ఉన్నాయి, 1 కంప్లైంట్ మున్సిపాలిటీ గురించి ఉంది, 2 కంప్లైంట్స్ ఎంపీడీఓస్ పరిధి కింద వస్తుంది, 1 కంప్లైంట్ పోలీస్ డిపార్ట్మెంట్కి నేను పంపించాను. సో అన్నీ కలిపి ఈరోజు 6 కంప్లైంట్స్ వచ్చాయి. మనం ప్రయత్నిస్తాము ఈ కంప్లైంట్ కొంచెం తక్కువ రావాలి. ముందుగా మనం పని చేస్తే పీటీఆర్ఎస్కు కంప్లైంట్ తక్కువ రావాలి, అదే మన ఉద్దేశం. జీవన కళల అభ్యాసం, క్యాంపస్ ఉద్యోగాల కల్పనలో రాష్ట్రంలోనే అగ్రగామిగా కొనసాగుతున్న ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచేందుకు మరొక విశేషమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. వాయిదా వేస్తూ పోవటం అనే మనస్తత్వాన్ని దరిచేరనీయకుండా చేసే వినూత్న ఛాలెంజ్ ప్రోగ్రాంను విజయవంతంగా నిర్వహించారు. ఏఎస్ఎన్ విద్యాసంస్థల చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ విజేతలకు సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. అవకాశం వచ్చినప్పుడు తగిన టాలెంట్ని ప్రదర్శించే వారే సక్సెస్ కాగలరని ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ అన్నారు. జీవితంలో ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు తగిన విధంగా కృషి చేయటమే మార్గమని చెబుతూ ఇందుకు సమయపాలన కీలకమని చెప్పారు. కాలేజీలో నిర్వహించిన శిక్షణ సమయపాలనకు, ప్రణాళికాబద్ధ చదువుకు ఉపకరిస్తుందని చెబుతూ ఈ సాధనను కొనసాగించాలని సూచించారు. స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో బ్రేక్ ది ప్రొకాస్టినేషన్ పేరుతో వారానికి 105 గంటల ఛాలెంజ్ ప్రోగ్రాంను నిర్వహించారు. 530 మంది విద్యార్థులకు గాను 286 మంది 100 కన్నా ఎక్కువ గంటలు సాధించారు. వీరికి సర్టిఫికెట్ల ప్రధానోత్సవాన్ని సోమవారం సాయంత్రం కాలేజీ సెమినార్ హాల్లో ఏర్పాటు చేశారు. కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామ్చంద్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి శివకుమార్ మాట్లాడుతూ జీవితం ఎవరికి వడ్డించిన విస్తరి కాదని, డబ్బు కలిగి ఉండటంతోనే అన్నీ ఉన్నట్లు కాదని గుర్తు చేశారు. ఫెయిల్యూర్స్కు బెంబేలెత్తిపోకూడదన్నారు. ఫెయిల్యూర్స్ నుంచి, పరిస్థితుల నుంచి పాఠాలను నేర్చుకోవాలని కోరారు. జీవన కళలు, భావ వ్యక్తీకరణ శిక్షణ ఇందుకు బాగా ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. ప్రొకాస్టినేషన్ అంటే అన్నిటినీ వాయిదా వేస్తూ పోవటమేనని చెబుతూ వాయిదాలతో చదువు, నైపుణ్యాల సాధన సాధ్యపడవని స్పష్టం చేశారు. కాలేజీ విద్యార్థులే కాదని వివిధ రంగాల్లోని వారు, సాధారణ ప్రజలు కూడా ఈ వాయిదా వేసే లక్షణాన్ని మానుకోవటం మంచిదన్నారు. నేనంతా గర్వంగా చెప్పుకుంటాను. కాలేజ్ నన్ను ఒక మంచి హ్యూమన్ బీయింగ్ చేసుకుంటాను. మీరు అనుకోవచ్చు, ఇదేంటి చైర్మన్ కాలేజీ నేర్పటం ఏంటి అని. నేను చైర్మన్ కానీ ఈ కాలేజ్ స్టూడెంట్. చాలా మంది నేను ఎంత రామచంద్ర అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది, అంటే ఈ బ్యాచ్ అసలు మనం కలిసి ఉండదు కదా అని.
బ్యాడ్ లక్ ఏంటంటే 5-6 ఇయర్స్ నుంచి పాలిటిక్స్ లాంటి స్టూడెంట్స్ని కనుగొలేకపోయాం. లేకపోతే ఈ క్యాంపస్లో పిన్ను పడ్డ సౌండ్ వచ్చినా కూడా నాకు ఉండేది, అంత దీంతో ఉండేవాడు. ప్లస్ 10 సంవత్సరం స్టూడెంట్స్ ఇంట్రాక్ట్ అయ్యేవాడు, స్టాఫ్తో ఇంట్రాక్ట్ అయ్యేవాడు. నాకున్న ఫీడ్బ్యాక్ని షేర్ చేసేవాడిని, అలాగే స్టూడెంట్స్ మీ ఫీడ్బ్యాక్ తీసుకునేవాడిని. సో అవన్నీ నన్ను ఎంతో మనిషిని ఎడ్యుకేట్ చేసింది. సో ఈ 105 hours ఛాలెంజ్ పార్టిసిపేట్ చేసిన మీ అందరినీ నిజంగా మనస్ఫూర్తిగా మీ అందరు కంగ్రాట్స్ చూస్తూ ఉన్నారు. అలాగే మాస్టర్ చూతా 285 స్టూడెంట్స్ 100 hours పైన 286. సో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ నిజంగా మీ అందరికీ కంగ్రాట్స్. నీకు ఇంగ్లీష్ రాకపోయినా పరిస్థితులు నేను ఇంగ్లీష్ నేర్పుతుంది. 30 రోజులు ఇంగ్లీష్ పుస్తకం అవసరం. నీకు హిందీ రాకపోయినా పరిస్థితులు నేను హిందీ నేర్పుతుంది. నీకు అన్నం తినటం రాకపోయినా పరిస్థితులు నీకు నేర్పుతుంది. నీకు ఆకలి తెలియకపోయినా ఆకలి నిన్ను అన్నీ నేర్పుతుంది. రామచంద్ర గారి ప్రిన్సిపల్షిప్లో కొన్ని వేల మందికి మంచి యాటిట్యూడ్, మంచి సెల్ఫ్ డిసిప్లిన్, ఈ క్యాంపస్లో ఉద్యోగం వచ్చినా, ఒకవేళ ఈ క్యాంపస్లో ఉద్యోగం రాకపోయినా సమాజంలో ఒక మంచి పౌరుడుగా బతకడానికి కావాల్సిన ఎథిక్స్ని ఈ కాలేజీ మీ అందరికీ తీసుకొచ్చిన దాంట్లో భాగమే 105 hours ఛాలెంజ్. నేను అనుకోవటం బహుశా మీ అందరూ మీ యొక్క వ్యూస్లో, మీ అభిప్రాయంలో రకరకాల షేర్ చేశారు. నేను గమనించింది అంటే 45 years బ్యాక్ స్టూడెంట్స్కి, ఇప్పుడు స్టూడెంట్స్కి నేను గమనించింది. ఎందుకంటే నేను బహుశా మీతో ఇంట్రాక్ట్ అయ్యి, అంటే మీరు కాబట్టి ఇంతకుముందు బ్యాచ్ అవ్వచ్చు, ఒక 4 years నుంచి అసలు అవ్వలేదు అనుకుంటా. మీతో ఏదైనా ఒక అకేషన్ అయితే అయి ఉండొచ్చు. సో అప్పుడు 5 years బ్యాక్కి ఇప్పటికి నేను చూసిన మార్పు నాకు చాలా ఆనందం వేసింది. ఇక్కడ కూర్చున్న ఈ హాఫ్ అన్ అవర్ మీ ప్రజెంటేషన్ ప్రమాణంగా బాగా ప్రజెంట్ చేశారు. అది బాగా ప్రజెంట్ చేశారంటే కాలేజీ లైఫ్ స్కిల్ బాగా జరుగుతుందని అర్థం. మీ దానికి వేరే చెప్పాల్సిన అవసరం. బాగా జరుగుతుందంటే లైఫ్ స్కిల్. మీ అందరూ గమనించాల్సింది, ఎవరికి ఎప్పుడు ఎలా అదృష్టం కలిసి వచ్చిందో ఎవరికి తెలియదు, ఎవరికి ఎప్పుడు ఆపర్చునిటీ ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. సో మన లైఫ్లో మనకు వచ్చే ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలంటే ఈరోజు మారిన పరిస్థితుల్లో ఈ స్కిల్స్ అన్ని నేర్చుకోవటం, నిజంగా ఈ 105 hours ఛాలెంజ్లో మీరు పాల్గొనటం నేను నాకున్న ఈ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే 30 years ఇండస్ట్రీ ఎడ్యుకేషన్, 35 years లైఫ్లో అది ఎంత తన్నా రాని ఎస్ ఢీ కొడదాం అంటారు. ఏమో తప్పు, మిస్ఫైర్ అయింది ఓడిపోతాం, ఓడిపోతే నేర్చుకుంటాం. ఫైర్ అయింది సక్సెస్ అవుతాం, సక్సెస్ అయితే ఇంకా మంచి పేరు తెచ్చుకుంటాం. ఈ రెండింటి నుంచి నేర్చుకోవచ్చు అంటున్నా నేను. గెలిస్తేనే కాదు, ఓడిపోయినా కూడా చాలా నేర్చుకోవచ్చు. నేను చదువుతున్న ఒక రాజకీయంగా ఎనీ ఫీల్డ్ స్టూడెంట్ ఒక సబ్జెక్ట్లో నువ్వు ఫెయిల్ అయితే వీడు ఫెయిల్యూర్ స్టూడెంట్ అని ముద్ర వేసుకోవాల్సిన పని ఏం లేదు. నేను ఎంత కష్టపడ్డానో నాతో సమానంగా నా బాధ్యతలు కూడా తన బాధ్యతలుగా ఫీల్ అయ్యి రామచంద్ర చేస్తున్న కష్టం మీ అందరికీ వందల మందిని మంచి లైఫ్ మంచి ప్లాట్ఫామ్స్. కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామ్చంద్ మాట్లాడుతూ, ఉత్తమమైన మానవ వనరులు కలిగిన సంస్థ అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రతిభ ఉండటమే కాకుండా విధుల నిర్వహణలో సమయపాలన మరింత ముఖ్యమని అన్నారు. విద్యార్థులకు సమయపాలన అలవర్చేందుకు నిర్వహించిన రోజులో 15 గంటల ఛాలెంజ్ను అత్యధిక మంది విద్యార్థులు గెలవటం సంతోషంగా ఉందన్నారు.
మీరు ప్రతిరోజు మినిమం 15 గంటలు దాదాపు చేసేటట్టు చేసి అందరూ పార్టిసిపేట్ చేస్తే 530 మంది ఈ కాన్సెప్ట్లో పార్టిసిపేట్ చేస్తే మీరు ఇక్కడ ఎదురు కూర్చున్న సుమారు 270-280 మంది స్టూడెంట్స్ 100 అంతకన్నా ఎక్కువ గంటలు పూర్తి చేసిన స్టూడెంట్స్ ఆ కాంపిటీషన్. దాంట్లో భాగంగా నేను ఛాలెంజ్ డే 1 నుంచి కూడా సార్కి అప్డేట్ చేస్తూ వస్తున్నాను. సార్ ఇది ఒక మంచి కాన్సెప్ట్ టేకప్ చేసాం ఒక వారం అని. ఎవ్రీడే సార్ మన పోస్టర్ కూడా చూస్తూ వచ్చారు. కాబట్టి నా వ్యూ ఏంటి అంటే ఈ ఛాలెంజ్లో ఇంత సక్సెస్ఫుల్గా చేసిన స్టూడెంట్స్తో సార్తో ఒక ఇంటరాక్షన్ చేయాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మనం ఈ సెమినార్ హాల్ అసెంబ్లీ అవ్వడం జరిగింది. నేను కొద్దిమంది ఫ్యాకల్టీ ఇక్కడ కూర్చున్న ఫ్యాకల్టీ కొద్దిమందిని శర్మ సార్తో సహా మనము కూడా ఈ ఛాలెంజ్లో భాగమవుదాం. నేను మెంటర్గా, మీరు ఫ్యాకల్టీగా కొద్దిమంది మీరు కూడా భాగమైతే వాళ్ళ స్టూడెంట్స్కి ఇన్స్పిరేషన్ ఉంటుందని. మీకు తెలుసు నేనేం ఛాలెంజ్ తీసుకున్నానంటే 21 అవర్స్ a day. మీరు 15 అవర్స్ a day తీసుకుంటే 15 అవర్స్ మాకు ఎక్కువ ఉంటుంది కాబట్టి అది పెద్ద ఛాలెంజ్ అవుతుంది. మేమేం తీసుకున్నాం అంటే 21 అవర్స్ per day తీసుకున్నాం. తీసుకుని మీరు 15 అవర్స్ పని చేస్తే మేము 21 అవర్స్ పని చేసి పూర్తిగా సక్సెస్ఫుల్గా ఆ వీక్ని కంప్లీట్ చేసిన తర్వాత సార్ టైం తీసుకుని ఈరోజు కలవటం జరిగింది. కానీ ఈ సందర్భంగా మీ అందరికీ కూడా పేరు పేరున ఇక్కడ కూర్చున్న ప్రతి స్టూడెంట్కి కూడా మీరు ఆ 1 వీక్ పెట్టిన ఎఫర్ట్ తర్వాత మీ నెక్స్ట్ లెవెల్లో మీరు జర్నీ చేస్తుందని మీ అందరిని పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ పలువురు విద్యార్థులు మాట్లాడుతూ ఈ ఛాలెంజ్ పోటీతో తమపై తమకు నమ్మకం పెరిగిందని, లక్ష్యాలను సాధిస్తామన్న ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని చెప్పారు. I would like to share my experience of completing this 105 hour challenge. It was very challenging for me, but it is also very transformative. I was first doubtful about my capabilities, that would I able to study 15 hours a day, but I was determined to complete this challenge. So I scheduled my task prior and maintained focus, and also learned techniques for time management. The main challenges I faced during this challenge was procrastination, and lack of time management and focus. I overcome this by maintaining a schedule, by setting goals every day and tracking my progress. In this 1 week, I was able to explore new technologies like Power BI and able to improve my English communication skills and aptitude. I was even surprised by myself of my capabilities and my own potential. But somehow my family supported me, and during this challenge I used Pomodoro technique to complete this challenge successfully. I studied 25 minutes and I took 5 minutes break. Like that I completed this challenge, and I tried to go from basics to my study level right now. It's really tough, and I learned how to be consistent in our work, and right now I learned each challenge allowed us to discover our potential, and I would like to share my journey on 105 hours challenge. When I heard about 105 hours challenge, I feel very excited and decided that it's the first step for me to break my procrastination. And my initial days, it is very easy for me to successfully complete my challenge. But in the middle of my journey, I feel very lazy and demotivated. And when I talk to my parents, and I realized that when I compare to my parents' hard work, it is very easy for me to complete this challenge. My parents' role is very crucial for me to stay focused and consistent in this challenge. During this challenge, I learned a valuable lesson. It taught me a value of hard work, and I learned and I prioritized a task, and starting the task immediately rather than procrastination. This mindset is very helpful for me to face any challenge in my future life. And coming to the 105 hour challenge that went for a week long for us, and especially for me the 105 hour challenge is a very tough thing, and
I am the one who is always procrastinated by many of the works, and coming to myself for the 1 week that I have done is and Saturday is the Sunday. That's the thing that where I will be very lazy at my home, because this is the holidays that we got, and every day we will be coming to the college and sitting and listening to the classes. And Sunday and Saturday are the and Sunday and Saturday are the things that we will be lazy at home. So, as being a part of this 105 hours challenge, and principals are given motivated us, and every day is a hard work day. So without hard work, nothing pays for us. And by working on the even Saturday and Sunday for more, like it is the day not only for the time pass. It is the day where we can also push our limits, because at college overall it will goes for 7 hours, and at Saturday we have 24 hours a day in our hand basically. So having a free time and making the time more productive is a very tough thing. And with the help of our principal sir who motivated us. And after conducting the principal sir Zoom meeting, then I realized and accepted that challenge. And the first day most of some health problem, but I am respected to principal sir words. I am accepted that challenge. And next day I am so many times I am diverted to another activities, but sometimes sleep also come. But I am try to do that activities. And one question is raised. Principal sir, daily activities right daily. Then I compared to principal sir daily activity. Then I completed in my daily activity. And my effects. Before I accept this challenge, I'm sleeping into the classroom, boring periods and leisure periods. But this accept this challenge, I'm not sleeping in the classroom, and this time I'm improve my writing skills. And before last day, principal sir is the coordinators and the co-coordinators. అష్టలక్ష్మి పీఠాధిపతులు శ్రీ దండి స్వాములు వారి ప్రథమ పుణ్యారాధన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. శ్రీ దండి నిర్మలానందగిరి స్వాముల వారు బ్రహ్మైక్యం పొంది సంవత్సరమైన సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని అష్టలక్ష్మి పీఠం భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీ దండి స్వాములు వారి ప్రథమ పుణ్యారాధన కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. శ్రీ దండి నిర్మలానందగిరి స్వాములు వారు బ్రహ్మైక్యం పొంది సంవత్సరమైన సందర్భంగా 2 రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేశారు. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మొదటి రోజు స్వామీజీ మాతాజీల ప్రవచన కార్యక్రమాలు జరిగాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి సుమారు 20 మంది దాకా స్వామీజీలు మాతాజీలు విచ్చేశారు. సోమవారం ఉదయం నుండి జరిగిన శ్రీ దండి స్వాములు వారు ప్రథమ పుణ్యారాధన కార్యక్రమంలో వారు పాల్గొని ప్రవచనాలు చేశారు. మంగళవారం మధ్యాహ్నం వడ్లమూడి విజ్ఞాన్ కాలేజీ ఎదురుగల స్వామివారి సమాధి శ్రీ శివగురు మందిరం వద్ద స్వామీజీలు మాతాజీలచే శివలింగ ప్రతిష్ఠా కార్యక్రమం ఎంతో భక్తిపూర్వకంగా నిర్వహించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం నుండి అన్నప్రసాద వితరణ జరగనుంది. భక్తుడి యొక్క వందనం భగవంతుడికి బంధనం, భక్తుని వందనం భగవంతుడి బంధనం. పదయ్యా మీరు వందనం, నాకు బంధనం అయింది పదండి అన్నారు. వెళ్ళారు, స్వామివారిని చూస్తూ చేశారు. ఆ మూర్తినే ఇప్పుడు మేము అక్కడ పెట్టుకోవడం జరిగింది. మరి అధిష్టాన మందిరంలో అది ఊరుకోలే, నేను పంచలోహాల మూర్తిని చేశాను, అది బాగా రాలా. ఇంకో విగ్రహం ఆయన పోటాపోటీగా చేశాడు, అది బాగా రాలా. నాకు నచ్చల. నేను అంతే, మాకు స్వామివారు సహవాసం కదా, నచ్చకపోతే అది 4 సార్లైనా పడగొట్టి కడతాం. ఏదైనా సరే, ఏ కార్యమైనా సరే నచ్చే వరకు. ఆ విధంగా నాకు నచ్చల. స్వామి నాకు నచ్చలేదు స్వామి, పంచలోహాల మూర్తి, ఆ మూర్తి నచ్చలా, ఈ మూర్తి నచ్చలా. అమ్మ ఆ మూర్తిని శత జయంతిలో పెట్టే, ఎప్పుడో నీకు అనిపించినప్పుడు. నీకు నచ్చలేదు కదా పంచలోహాల మూర్తి, నేను వస్తా ఇక్కడ వారిని తీసుకుని జనాల నుంచి వచ్చి పోయిస్తా. ఏమి నిష్ట అమ్మా, ఏమి నిష్ట అమ్మా, గురుభక్తి అమ్మ. పెద్ద స్వాముల వారి పైన అహర్నిశము హనుమంతునికి రోమరోమము రామరామ అన్నట్లుగా పెద్ద స్వాముల వారి పైన గురుదేవా 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 లోపల బయట వారిని తలుచుకుంటూ. సత్యానంద మనసుల వారి దగ్గర నేను 16 సంవత్సరాలు ఉన్నా. అట్లాగే మన బ్రహ్మానంద స్వామి వారి దగ్గర
అప్పటి నుంచి ఇంకా చివరి వరకు 2017 జూన్ వరకు వారి సన్నిధిలో ఉన్నా. అది మహర్షులతో, మహనీయులతో, పెద్ద స్వామివారికి, బ్రహ్మానంద స్వామివారికి ఉండేటటువంటి సాన్నిధ్యంతో ఎంతోమంది మహానుభావులు వచ్చేవారు. అందులో మా రామకృష్ణానంద స్వామివారు, వారి ఇనమడికి వస్తే సత్యానంద మాస్టర్ వారు, వారి దగ్గర నేను సేవ చేసేవాడిని కదా, వారు వస్తే నా దగ్గర కాదురా అక్కడ చేయాల, అంతే వారి దగ్గర సేవలో పెట్టేవారు నన్ను. అంటే అట్లాగే ఏ మహానుభావులు వచ్చినా వారితో నేను చిన్నవాడిని, మా స్వామివారు దండి స్వామివారు వస్తే ఏమబ్బాయి అనేవారు. అంత ఆప్యాయత. వారికి చిన్న బ్రహ్మచారులని తయారు చేసి వాళ్ళు సన్యాసులుగా మానసికంగా ఎదగాలనేటటువంటి అపేక్ష అమితంగా ఉండేది. ఇంత అంత కాదు, దానికి మితి అనేది, అంటే అట్లా వారిని ప్రోత్సహిస్తుండేవారు. అందుకే నేను సన్యాసం తీసుకున్నప్పుడు వచ్చాడు స్వామివారు. నాకు అప్పుడు గుడ్డ కట్టుకోవడం తెలియదు, అంటే మామూలుగా లుంగి కట్టుకునేవాడిని. అట కాదురా అని చెప్పి ఏకవస్త్రము నేను ఇప్పుడు ఎలాగైతే కట్టుకున్నానో వారు నేర్పించారు దగ్గరుండి కట్టి. తెలంగాణ థియేటర్లలో సినిమాల ప్రదర్శనకు ఆగస్టు 2 నుంచి % మాత్రమే ఆచరణలోకి వస్తుందని సినీ దర్శకుడు దిలీప్ రాజా తెలియజేశారు. ఈ విధానాన్ని ఆంధ్రలోనూ అమలు చేస్తే చిన్న సినిమాల విడుదలకు సదవకాశం ఏర్పడి థియేటర్లు బ్రతుకుతాయని చెప్పారు. తెలంగాణలో ఆగస్టు 2 నుండి థియేటర్లలో సినిమాల ప్రదర్శనకు థియేటర్లలో పర్సంటేజీ పద్ధతి ఆచరణలోకి వస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో భాగమైన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పద్ధతిని అమలు చేయాలని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా కోరారు. స్థానిక మా ఏపీ 24 విభాగాల యూనియన్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో మాదిరిగా థియేటర్లకు అద్దె చెల్లించకుండా పర్సంటేజీ పద్ధతి వలన చిన్న సినిమా నిర్మాతలకు ఎంతో ఉపయోగకరమన్నారు. దీనివల్ల చిన్న సినిమాలు విడుదలకు నోచుకుంటాయనే ఆ స్వభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. వెంటిలేటర్పై ఉన్న థియేటర్లు బ్రతుకుతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్లోబల్ ఫిలిమ్స్ సునీల్ నారంగ్, ఎస్వి క్రియేషన్స్ శిరీష రెడ్డిల దగ్గర హైదరాబాద్లో ఏ విధంగా అగ్రిమెంట్లు జరుగుతున్నాయో అదే మాదిరిగా అగ్రిమెంట్లను రూపొందించుకోవాల్సిందిగా ఆంధ్రాకు చెందిన చిన్న నిర్మాతలకు ఆయన సూచించారు. దయచేసి ఖాళీ అగ్రిమెంట్లను ఎవరూ ఇవ్వవద్దని దిలీప్ రాజా సలహా ఇచ్చారు. దర్శకుడు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ భారతదేశంలోని అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లకు పర్సంటేజీ విధానంలో షేర్ ఇవ్వబడుతుందని చెప్పారు. ఏపీలో థియేటర్ల యాజమాన్యం కంట్రోలర్ అసోసియేషన్ సహకరించవలసిందిగా ఆయన కోరారు. సమావేశంలో కో డైరెక్టర్ ఇంటూరు విజయభాస్కర్, సిద్దెల మనోహర్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ పద్ధతిని ఏం చేశారంటే వాటా కింద మార్చేసేసారు. ఎట్లా అద్దె కట్టే పని లేకుండా దీనికి పర్సంటేజీ బేసిస్ మీద దీన్ని పెట్టారు. అంటే ఏంటి, 50-50 కావచ్చు, 60-40 కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు నేను నిర్మాతనండి, నా సినిమా నేను థియేటర్లో ఒక వారం రోజులు ఆడిచ్చాను అనుకోండి. ఈ వారంలో వచ్చిన దాంట్లో ఓ 50-50 కానీ 60-40 కానీ ఈ రేషియోలో పర్సంటేజ్ రేషియోలో ఇవ్వటమే కానీ మళ్ళీ అద్దెలకి తీసుకొచ్చి ఇచ్చే అవకాశం ఇప్పుడు లేదు తెలంగాణ రాష్ట్రంలో. ఇది దేనికి మంచిది అంటే తీసిన ప్రతి చిన్న సినిమా కూడా విడుదల అవ్వటానికి మంచి మార్గం. ఆగస్టు 2 నుంచి పర్సంటేజ్ సిస్టమ్ అమల్లో పెడుతున్నారు థియేటర్స్లో. ఓ సినిమాని ప్రదర్శించాలంటే ఆ థియేటర్కి పర్సంటేజ్ మాత్రమే ఇవ్వాలి, కానీ అద్దె ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే పద్ధతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెట్టాలని మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 క్రాఫ్ట్స్ యూనియన్ తరఫున మేము ఇక్కడ వారిని ఆంధ్రప్రదేశ్లో దీనికి సంబంధించిన వాళ్ళని ఫిలిం ఛాంబర్ వాళ్ళని కానివ్వండి, కంట్రోలర్స్ని కానీ వీళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. దీనివల్ల చిన్న నిర్మాతలు బాగుపడతారు. ఇప్పటి వరకు కనీసం కరెంటు ఛార్జీలు కూడా ఇవ్వలేక సినిమా హాళ్ళన్నీ మెయింటెనెన్స్కి లేక ఎన్నో సినిమా హాళ్ళు, షాపింగ్ మాల్స్ గాను, కళ్యాణ మంటపాలు గాను మారిగా మీకు అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఆ పద్ధతి లేకుండా
మీరు ఏ సినిమా తీసుకున్న పర్సంటేజ్ ప్రకారంగా అద్దె తీసుకోకుండా పర్సంటేజ్ ప్రకారంగా మీరు ఇస్తే మీ సినిమా ఆడుతుంది, దానికి ఉపయోగపడుతుంది. మల్టీప్లెక్స్ కాకుండా సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ మాత్రం తెలంగాణలో పర్సంటేజ్ విధానంలోకి ఆగస్టు 2వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చింది. జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో తిథి భోజనం ఏర్పాటు చేశారు. దాతలు, తల్లిదండ్రులు కలిసి విద్యార్థులతో కలిసి స్కూల్లోనే భోజనం చేశారు. స్థానిక కొత్తపేటలోని రావుల సాంబయ్య మున్సిపల్ హై స్కూల్లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎంఈఓ 2 వి జయంతిబాబు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. శిక్షా సప్తాహ్ చివరి రోజు పురస్కరించుకుని 7వ రోజు కమ్యూనిటీని పాఠశాల కార్యక్రమాల్లో పాలుపంచుకునే విధంగా ప్రోత్సహించారు. అదేవిధంగా జాతీయ విజ్ఞానం ప్రవేశపెట్టి నేటికి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తిథి భోజనం ఏర్పాటు చేయగా విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు, దాతలు స్కూల్లోనే భోజనం చేశారు. విద్యా ప్రమాణాలు, విద్యార్థుల సామర్థ్యాలను తల్లిదండ్రులు తెలుసుకునే విధంగా ప్రదర్శన ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ వి జయంతిబాబు, ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు సిహెచ్ సుందర్రావు, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శిక్షా సప్తాహ్ ఈరోజు 7వ రోజు కార్యక్రమం. నేటికి న్యూ ఎడ్యుకేషన్ పాలసీని లాంచ్ చేసి అమలు చేసి 4 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మానవ వనరుల శాఖ మంత్రి గారు, అదేవిధంగా మానవ వనరుల శాఖ వాళ్ళు ఆదేశించిన ప్రకారం ఈ నూతన జాతీయ విద్యా విధానం అమల్లో భాగంగా దాని సెలబ్రేషన్స్ కోసం డోనర్స్ని అలానే కమ్యూనిటీని పాఠశాల నిర్వహణలో భాగస్వాములుగా చేయడం కోసం తిథి భోజనం అనే దాన్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. దీనిలో పాఠశాలలు అందించే మధ్యాహ్న భోజనం పూర్తిగా డొనేట్ చేయడం కానీ, దానిలో ఒక అంశం అంటే జంక్ ఫుడ్స్ కాకుండా మామూలుగా స్వీట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ దాతల ద్వారా సేకరించి విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తున్నాం అనేది కమ్యూనిటీకి తెలియజేయడం, అదేవిధంగా విద్యార్థులు విద్యలో వారు నేర్చుకున్నటువంటి అంశాలు, ప్రతిభా పాఠవాలని తల్లిదండ్రులకు ఈరోజు ఇక్కడ ప్రదర్శించి చూపించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా స్థానిక మున్సిపల్ బాలురావు ఉన్నత పాఠశాలని సందర్శించడం జరిగింది. ఇక్కడ ఈ పాఠశాలలో ఉపాధ్యాయులందరూ విద్యార్థులకు ఈ శిక్షా సప్తాహ కార్యక్రమంలో భాగంగా తిథి భోజనంలో భాగంగా అరటిపండ్లని ఈరోజు అదనంగా. నా పేరు సిఎస్ సుందర్రావు అండి. ఇక్కడ స్కూల్లో ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నాను, ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా. ఈరోజు చివరి రోజు సప్తాహ్ శక్తి ప్రోగ్రాంలో భాగంగా మా స్కూల్లో ఈరోజు మరి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలందరినీ ఇందులో పార్టిసిపేట్ చేస్తూ స్టాఫ్ అందరం కలిసి మరి అరటికాయలు తీసుకొచ్చి పిల్లలందరూ కూడా ఫ్రూట్ ఇవ్వాలనే ఉద్దేశంతో అందరం ఆ ఫ్రూట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో పేరెంట్స్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలని చేసి పేరెంట్స్ని కూడా రమ్మని చెప్పాము. మరి మధ్యాహ్నం పూట పేరెంట్సు, టీచర్సు, అట్లానే విద్యార్థులు అందరూ కలిసి మరి గవర్నమెంట్ వారి ఆదేశాల ప్రకారము ఈరోజు మన స్కూల్లో మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ తెనాల్లో మరి ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నామండి. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మాకు ఎంఈఓ గారు జయంతిబాబు గారు కూడా వచ్చారు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి. మానవతా సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, బళ్ల పంపిణీ చేశారు. ప్రభుత్వ సూచనల మేరకు శుభ భోజన్ దిన్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలలో సోమవారం శుభ భోజన్ దిన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఐతానగర్లోని ఎన్ఎస్ఎస్ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మానవతా సంస్థ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం అందజేశారు. స్కూల్లో చదువుతున్న 450 మంది విద్యార్థులకు భోజనంతో పాటు పండ్లు పంపిణీ చేశారు. అమ్మ హాస్పిటల్ అధినేత డాక్టర్ జె శివప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ఇప్పటి నుంచే విద్యార్థులు తమ ఎడ్యుకేషనల్ సామర్థ్యం తెలుసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థితికి చేరుకోవాలని సూచించారు. మానవతా సంస్థ చైర్మన్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయులు ఉంటారని, విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని ఉన్నత విద్యలు అభ్యసించాలని తెలిపారు. సోమయ్య శాస్త్రి మాట్లాడుతూ అందరూ కష్టపడి చదవాలి అని సూచించారు. కార్యక్రమంలో కన్వీనర్ తన్నీరు శ్రీనివాసబాబు, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ కటకం ప్రసాద్, సెక్రటరీ పి వెంకట్, వైస్ ప్రెసిడెంట్ పరిమి శ్రీనివాస్, మహిళా విభాగం అధ్యక్షురాలు కె కళ్యాణి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు. ఇక్కడ చదువుతున్న మీరందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న వాళ్ళు ఇక్కడ ఉన్న మేమందరం కూడా
దాదాపు అందరం కూడా జిల్లా పరిషత్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొచ్చిన వాళ్ళమే. మీరందరూ కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూలో మట్టిలో మాణిక్యాలు అన్నది తప్పట్లో ఉంటుంది. కొట్టలేదు. ఎందుకంటే మీకు స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్కున్న ఒక నిమిషం వినండి. గవర్నమెంట్ స్కూల్స్కున్న ఒక ప్రత్యేకత ఏంటంటే వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ మీకు ఉంటారు. ప్రైవేట్ స్కూల్స్లోనేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం అడావిడిగా ఉంటుందేమో కానీ టీచర్స్ అంత క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. ఇక్కడ మీకు చాలా క్వాలిఫైడ్ ఎమినెంట్ టీచర్స్ ఉంటారు. మాకు కూడా టీచర్ అంటే గుర్తుకొస్తే మా స్కూల్ టీచర్స్ గుర్తుకొస్తారు. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఎవరు గుర్తురారు. ఇక్కడ అలాంటి మంచి టీచర్స్ ఉన్నారు. తర్వాత ఈ స్కూల్ ఎప్పటి నుంచో చాలా చరిత్ర కలిగిన స్కూల్. ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలా ఉన్నత స్థానాలకు వెళ్ళారు. ఈ సందర్భంగా మీరందరూ కూడా ఇక్కడ చదువుతున్న మీరందరూ కూడా మంచి మంచి ఉన్నత స్థానాలకు వెళ్ళాలని మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మీ అందరిని కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి అలానే వెంకట సార్కి స్కూల్ స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా మా సంస్థ తరఫున కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మేము గెస్ట్గా డాక్టర్ జె శివప్రసాద్ గారు అమ్మ హాస్పిటల్స్ అధినేత ఆయన్ని రిక్వెస్ట్ చేయగానే ఆయన కూడా వచ్చి చాలా బిజీగా ఉన్నారు యాక్చువల్గా ఇప్పుడు. ఆయన కూడా వచ్చి పిల్లల ప్రోగ్రామ్ తప్పకుండా నేను పార్టిసిపేట్ చేస్తానని ఆయన రావడం జరిగింది. ఆయనకు కూడా మానవతా స్వచ్ఛంద సంస్థ తరఫున ఆయన కూడా మా మెంబర్ సంవత్సరం కృతజ్ఞతలు తెలియజేస్తూ డాక్టర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అసలు ఈ సృష్టి పుట్టడానికి ఆధారమైనటువంటి ఎవరమ్మా? దైవం. దైవభక్తి కూడా ఉండాలి. చలో అయిపోయింది నా సందేశం. అందరూ మాతృభక్తులు కావాలి, పితృభక్తులు కావాలి, గురుభక్తులు కావాలి, దేశభక్తులు కావాలి, దైవభక్తులు కావాలి. మీరు ఈ విషయంగా ఆలోచించండి. మీరు ఈ భక్తులన్నింటినీ ధారణ చెయ్యండి. ఉత్తమ పౌరులుగా నిర్మాణమై సృష్టికి మేలు చెయ్యండి. అందరికీ ఆశీస్సులు. నమస్తే. మనందరికీ కూడా ఈరోజు చాలా సంతోషాన్ని ఇచ్చి మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు మట్టిలో మాణిక్యాలని చెప్పినంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. అర్థమైందా? అంటే మీరు కూడా మాణిక్యాలుగా తయారవ్వాలని చెప్పారనమాట. ఆ దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా సహాయం చేసే స్థాయికి ఎదగాలని చెప్పి వాళ్ళు ఆశీర్వదించారు. మరొకసారి మరి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మిత్రులందరికీ కూడా. తెనాలిలో కేబుల్ టీవీ ఆపరేటర్ల మధ్య కనెక్షన్ల గురించి జరుగుతున్న వివాదం ఫిర్యాదుల వరకు వెళ్లింది. కేబుల్ ఆపరేటర్గా ఉన్న టీడీపీ కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి ఆపరేటర్ల మధ్య ఉన్న ఒప్పందానికి విరుద్ధంగా తమ ప్రాంతంలో వేరే నెట్వర్క్ కనెక్షన్లు వేస్తూ తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారు అంటూ మరొక ఆపరేటర్ తలసిల చందు టెక్నీషియన్ ప్రసాద్ సబ్ కలెక్టర్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. తెనాలిలో కేబుల్ ఆపరేటర్గా ఉన్న 19వ వార్డు టీడీపీ కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి నుండి తమకు రక్షణ కల్పించాలంటూ మరో కేబుల్ ఆపరేటర్ తలసిల చందు, అతని టెక్నీషియన్ కంచెల కృష్ణకాంత్ ప్రసాద్లు సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్లో సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ను కలిసి తమ సమస్యను తెలియజేశారు. కేబుల్ ఆపరేటర్గా ఉన్న టీడీపీ కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి ఆపరేటర్ల మధ్య ఉన్న ఒప్పందానికి విరుద్ధంగా తమ ప్రాంతంలో వేరే నెట్వర్క్ కనెక్షన్లు వేస్తూ అదేమంటే తమపై బెదిరింపులకు పాల్పడుతున్నాడని, అతడి నుండి తమకు రక్షణ కల్పించాలంటూ అర్జీ అందజేశారు. ఈ సందర్భంగా కేబుల్ ఆపరేటర్ తలసిల చందుతో కలిసి టెక్నీషియన్ కంచెల కృష్ణకాంత్ ప్రసాద్ మాట్లాడుతూ శివసాయి కేబుల్ టీవీ నెట్వర్క్ పేరుతో నిర్వహిస్తున్న తలసిల చందు వద్ద గత 24 సంవత్సరాలుగా తాను టెక్నీషియన్గా పనిచేస్తున్నానని, తాను పనిచేస్తున్న నెట్వర్క్ 20వ వార్డులో ఉందని అన్నారు. వేరే నెట్వర్క్ అంటే ప్రస్తుతం తాము నిర్వహిస్తున్న నెట్వర్క్ అతి తక్కువ ధరకు తమకు రీఛార్జ్ సౌకర్యం కల్పించడంతో ఆపరేటర్లు అందరూ ప్రస్తుత నెట్వర్క్కు మారటం జరిగి కస్టమర్లకు సెటప్ బాక్సులు బిగించడం జరిగిందన్నారు. గత 3 ఏళ్లుగా ఎటువంటి వివాదాలు లేకుండా ఆపరేటర్లందరం ప్రశాంతంగా తమ వ్యాపారం సజావుగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. అయితే సార్వత్రిక ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారిన తర్వాత టీడీపీ కౌన్సిలర్గా ఉన్న పసుపులేటి త్రిమూర్తి ప్రస్తుత నెట్వర్క్ తీసేసి వేరే నెట్వర్క్ వేయాలని తమందరిపై బెదిరింపులకు పాల్పడుతున్నాడని అన్నారు. ఆపరేటర్ల మధ్య ఉన్న ఒప్పందానికి విరుద్ధంగా తమ ప్రాంతంలో వేరే నెట్వర్క్ కనెక్షన్లు వేయడంతో పాటు కస్టమర్ల కోరిక మేరకు తమ నెట్వర్క్ బాక్సులు బిగిస్తున్న తమకు కౌన్సిలర్ త్రిమూర్తి తమకు ఫోన్ చేసి చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని అన్నారు. తాము అధికారంలో ఉన్నామని, ఏం చేసినా తమను ఎవరు ఏం చేయలేదని చెబుతూ బెదిరిస్తున్నాడని వాపోయారు.
కౌన్సిలర్ త్రిమూర్తి నుండి తమకు రక్షణ కల్పించాలని సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. నమస్కారం అండి, నా పేరు కృష్ణకాంత్ ప్రసాద్. నేను గత 24 సంవత్సరాల నుంచి కేబుల్ టీవీ టెక్నీషియన్గా 20వ వార్డులో పనిచేస్తున్నాను. మా పక్క వార్డు 19వ వార్డు కేబుల్ ఆపరేటర్ ప్లస్ కౌన్సిలర్ అయినటువంటి పసుపులేటి త్రిమూర్తి మా మీద కనెక్షన్లు బలవంతంగా ఇస్తున్నాడు. మేము దానికి అడ్డుకోవడంతో నా మీద కక్ష కట్టి నాకు ప్రాణహాని కలిగిస్తానని తరచూ ఫోన్లు చేసి బెదిరిస్తున్నాడు. దాని మీద నా ప్రాణాలకే హాని ఉంది పసుపులేటి త్రిమూర్తి వల్ల. అందువల్ల అతనికి మీద యాక్షన్ తీసుకొని నా ప్రాణాలను రక్షించవలసిందిగా ఈరోజు స్పందనలో ఆర్డీఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. అధికారులు దీని గురించి విచారించి తగిన చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. దేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఐక్యవేదిక వ్యవస్థాపకులు అకిదాసు కిరణ్ కుమార్ పేర్కొన్నారు. అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొని కలాం చిత్రపటానికి నివాళులర్పించారు. స్థానిక గంగానమ్మపేట ఏఎస్ఎన్ కాలేజీ ఎదురు రోడ్లోని లక్ష్మీ ట్యూషన్ సెంటర్ నందు భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమాన్ని శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జనరల్ సెక్రటరీ నిట్టా బాలు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అకిదాస్ కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అబ్దుల్ కలాం తన జీవితంలో అంచెలంచెలుగా ఎదిగి గొప్ప మేధావిగా భారతదేశ ఖ్యాతిని చాటి చెప్పిన మహా మేధావి అని వారు పేర్కొన్నారు. కలాం స్ఫూర్తితో యువత అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాని, బాబ్జీ, సాల్మన్, అనుదీప్, నిట్టా వంశీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన మాజీ రాష్ట్రపతి అయినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారు మిసైల్ మ్యాన్ అని అందరూ మనం పిలుచుకుంటూ ఉంటాం. వారి యొక్క 9వ వర్ధంతిని మన గంగానంపేటలో లక్ష్మీ ట్యూషన్ హోమ్ నందు ఈరోజు సోదరుడు బాలాజీ గారి ఆధ్వర్యంలో చిన్నారుల మధ్య ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు కూడా చిన్నపిల్లలంటే ఎంతో ఇష్టం. అదేవిధంగా పిల్లల్లో కూడా సృజనాత్మకమైన శక్తిని పెంచాలని, ప్రతి ఒక్కరం కూడా ముందుకెళ్లాలని వాళ్ళు కోరుకున్నారు. ఆయన కూడా చిన్నతనంలోనే ఎంతో శ్రద్ధాశక్తులతో ఓ పేపర్ బాయ్గా కూడా పనిచేసి చదువుకున్నాడు. పేపరు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వారు మధ్యతరగతి కుటుంబం అయినప్పటికి కూడా. కాబట్టి ఒకానొక రోజున తన ఉపాధ్యాయుని తీసుకొని సముద్ర తీరానికి వెళ్తున్నప్పుడు ఒక పక్షి ఎగరటం చూశాడు. ఆ ఎగిరే విధానంలో అది బాగా నచ్చి అతను కూడా ఎప్పుడైనా సరే అంత పెద్ద వ్యక్తి కావాలని కోరుకొని ముందుగా ఒక పైలట్ అవ్వాలని కోరుకున్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా బాగా కూడా కష్టపడి పనిచేసి మన శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలోనే మంచి శాస్త్రవేత్తగా కూడా అతను పేరు తెచ్చుకున్నాడు. మన రాష్ట్రానికి కూడా రాష్ట్రపతి అయ్యారు. ప్రతి ఒక్కరం కూడా అతను చెప్పినటువంటి ప్రతి ఒక్కరూ కళల్ని సాకారం చేసుకోండి అని చెప్పిన విధంగా ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులందరూ కూడా ఒక భవిష్యత్తు మీద వారు గురి పెట్టుకొని ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్లాలని కూడా తెలియజేస్తూ మరొక్కసారి అబ్దుల్ కలాం గారికి ఈరోజు అబ్దుల్ కలాం గారి 9వ వర్ధంతి సందర్భంగా మా లక్ష్మీ ట్యూషన్ సెంటర్లో ఆయనకు నివాళులర్పించినటువంటి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు, రాష్ట్ర నాయకులు అకిదాస్ కిరణ్ కుమార్ గారు మరి రావటం, అదేవిధంగా మరి సహచర సభ్యులందరూ కూడా రావటం, వాళ్ళ వాల్యుబుల్ టయాన్ని వాళ్ళు మాకు ఇచ్చి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. అబ్దుల్ కలాం గారు మనందరికీ కూడా ఎంతో పరిచయం ఉన్నటువంటి పేరు ఏపీజే అబ్దుల్ కలాం. ఎందుకంటే చాలా చిన్న నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఆయన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఆథర్గా పనిచేసి, ప్రొఫెసర్గా పనిచేసి, సైంటిస్ట్గా పనిచేసి, ప్రెసిడెంట్గా చేసి అనేక రంగాల్లో తనదైన ముద్ర వేసినటువంటి ఆ ఏపీజే అబ్దుల్ కలాం గారు. అదేవిధంగా పిల్లల్లో సృజనాత్మకంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఏదైతే గోల్ పెట్టుకున్నారో దాన్ని హార్డ్ వర్క్తో వాళ్ళు సక్సెస్ అవ్వాలని చెప్పి వాళ్ళ లైఫ్లో మరి ఆయన ఎంతో కొటేషన్లు చెప్తూ ఎంతో ఇన్స్పిరేషన్గా మరి ఆయన లైఫ్ అనేది ముందుకు సాగింది. అదేవిధంగా ఈరోజు పిల్లలందరూ ఎవరైతే యువత ఉన్నారో, భారతదేశ యువత కానీ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన ద్వారా ఆయన ఆశయాల కోసం, కళల కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా పనిచేయాలి. ఆయన లైఫ్ బట్టి మనం ఒకటి హార్డ్ వర్క్ ఇస్ ద కీ ఆఫ్ సక్సెస్ అని చెప్పి కూడా నేర్చుకోవచ్చు. ఎందుకంటే కష్టపడితేనే ఫలితం అన్నటువంటి నినాదం ఏదైతే ఉందో అది ఆయన లైఫ్కి కరెక్ట్గా సూట్ అయ్యింది చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే నా ద్వారా నుంచి ఒక 50 మంది పిల్లలు చెప్తా ఉన్నాను, ఈ పిల్లలంతా కూడా అంతకన్నా ఆయన ఆశయాల కోసం, ఆయన కళల కోసం పని చెయ్యాలి అని చెప్పి కూడా ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. విద్యార్థులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు పేర్కొన్నారు. దుగ్గిరాలలో విద్యార్థులకు పలు రకాల పండ్లను గూడూరు వెంకట్రావు, ఉషారాణి దంపతులు అందజేశారు.
శిక్షా సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో దాతల సహకారంతో తిథి భోజనం పాఠశాల ప్రధానోపాధ్యాయులు సోమవారం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో దుగ్గిరాల జెండా చెట్టు సమీపంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, ఉషారాణి దంపతులు ఆధ్వర్యంలో పలు రకాల పండ్లను మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా గూడూరు వెంకట్రావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వం వారు అందిస్తున్న సదుపాయాలను, సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అలాగే దుగ్గిరాల బాలుర జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో అరటి పండ్లు, పెరుగును చుండూరు భాస్కర్రావు ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీటీఓ బి భార్గవి, ఎంఈఓ 1 కె శ్రీనివాసరావు, ఎంఈఓ 2 కె లక్ష్మీనారాయణ, ఈఓ పిఆర్డి పి శ్రీనివాసరావు, చుండూరు భాస్కర్రావు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఎంఈఓ కె లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు దాతల సహకారంతో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో తిథి భోజనాన్ని విద్యార్థులకు అందించడం జరిగిందన్నారు. ప్రభుత్వం వారు అందిస్తున్న సంక్షేమాలను, దాతలు అందిస్తున్న సహకారాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. చిన్న పథకాన్ని ప్రవేశపెట్టారు. ఏమిటంటే ఈ గ్రామంలో ఉన్న పెద్దలు, ఈ గ్రామంలో ఉన్న ఔత్సాహికులు ఎవరైనా పిల్లలకి ఏదైనా ఫుడ్స్ కానీ, వాళ్ళ పుట్టినరోజుకి ఏదైనా ఓ మంచి మీకు తిరుబండారు కానీ అయినా మీకు ఇచ్చేటట్లయితే హెడ్ మాస్టర్కి తెలియజేసి దాన్ని కనుక మీకు అందజేసినట్టయితే ఇది మీ అందరినీ గ్రామంలో ఒక మంచి కార్యక్రమం అని చెప్పేసి ఆయన ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. దాంట్లో భాగంగా మన హెడ్ మాస్టారు మొన్న వచ్చి మమ్మల్ని ఇట్లా ఇక ప్రధానమంత్రి గారు ఒక పథకం ఏర్పాటు చేశారండి, దీనికోసం మీరు ముందుగా మా పిల్లలకి చేసి పెట్టనంటే సరే దాంట్లో భాగంగా నేను ఈరోజు కొంచెం ఫ్రూట్స్ మీకు ఈ భోజనం టైంలో తెచ్చివ్వడం జరుగుతుంది. ఇదే విధంగా మీకు మిగతా స్కూల్స్ కూడా ఇలా జరుగుతూ ఉంటాయి. రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడైనా సరే మన పిల్లల కోసం ఏదైనా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా శుభదిన్ కార్యక్రమంలో భాగంగా మిడ్ డే మీల్స్ ప్రతి పాఠశాలను దాతల సహకారంతోనూ, ఉపాధ్యాయుల సహకారంతోనూ ప్రత్యేకంగా మేము డైలీ మెనూతో పాటుగా ప్రత్యేక మెనూ ఈ బాయ్స్ పాఠశాలలో దుగ్గిరాల్లో చుండూరు భాస్కర్ గారు డైలీ మెనూకి అదనంగా అరటిపండు మరియు పెరుగు ఇవ్వడం జరిగింది. అక్షయ పాత్ర వారు కూడా అదనంగా ఈరోజు మెనూకి స్వీట్ పంపించడం జరిగింది. దీన్ని సదావకాశంగా పిల్లలకు న్యూట్రిషన్లో భాగంగా పిల్లల ఎదుగుదలకు పూర్తిగా ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం మరి ఉపాధ్యాయులకు అందరూ కలిసి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచేందుకు మరొక విశేషమైన కార్యక్రమాన్ని నిర్వహించిన ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్. వినూత్న ఛాలెంజ్ ప్రోగ్రాంను విజయవంతంగా నిర్వహించిన విద్యార్థులను అభినందించిన కాలేజ్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. సబ్ కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ కు 6 అర్జీలు, వినతులు పరిశీలించినా పరిష్కరిస్తామన్న సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్. అష్టలక్ష్మి పీఠం భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీ త్రిదండి స్వాముల వారి ప్రథమ పుణ్యారాధన కార్యక్రమం. వివిధ ప్రాంతాల నుండి వచ్చేసి ప్రవచన కార్యక్రమాలు నిర్వహించిన స్వామీజీలు, మాతాజీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.